నమస్కారం. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు ఎస్సి సుబ్బారావు. మేము గత 5 సంవత్సరాలుగా జీవనభృతి కోసం మరియు సూపర్ లగ్జరీ కోసం అనేక మెమోరాండాలు ఇటు జగన్ గారి ప్రభుత్వంలోనూ ఇటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ సమర్పించడం జరుగుతుంది. ప్రతిసారి వాళ్ళు ఒకే ఒక లెటర్ని ఈ చంద్రబాబు నాయుడు గారు నేను మెమోరాండం ఇచ్చిన తర్వాత డేటు మార్చి ఒకే లెటర్ ఇస్తున్నారు. ఏంటంటే మీకు సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణం కన్నా మేము హాఫ్ టికెట్ ఇచ్చుండాం, తర్వాత జీవనభృతి అడిగారు కాబట్టి 3,000 రూపాయలకు మేము సిఫారసు చేస్తున్నామని ఇస్తున్నారు. దాదాపు చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల మహాసభలోనూ ఆయన మా యొక్క ప్రభుత్వం వస్తే నేను ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు 1000 రూపాయలతో జీవించలేకున్నారు కాబట్టి వారికి నేను జీవనభృతి కల్పిస్తానని చెప్పి మాట ఇవ్వటం కూడా జరిగింది. అయితే మన లోకేష్ బాబు గారు అమలాపురం ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఒక పాదయాత్ర తీస్తూ ఆ పాదయాత్రలో వారు కూడా మా ప్రభుత్వం వస్తే మీకు నిబంధన లేని పెన్షన్ ఇస్తాము అని వారు చెప్పడం జరిగింది. కానీ ఇద్దరు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మిక సమస్యలను మర్చిపోవడం చాలా శోచనీయం. ఈ విషయం మీద ఏ ఒక్క మహాసభలో అయితే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గెలిపిస్తే మీకు జీవనభృతి ఇస్తానని అన్నారు, ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు మాధవరెడ్డి గారు ఆమె గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసం అసెంబ్లీలో దాదాపు 3 సార్లు అడగటం జరిగింది. కానీ ఇంతవరకు కూడా సమస్య లేదు. నిన్న 6వ తారీఖు రోజు మరలా మేమేం చేసామంటే, అంతకుముందు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సైకిల్ యాత్ర చేశాం, ఇది అందరికీ తెలిసింది. అయినా వారు మాకు ఏ సమస్య కూడా తీర్చకుండా వాళ్ళ ప్రభుత్వం పోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో అనేక పర్యాయం మెమోరాండం వేయటం, వారు ఇందాక చెప్పిన విధంగా వాళ్ళు డేటు మార్చి మాకు చెప్పటం, తర్వాత ఎండి ఆఫీస్ నుంచి ప్రతి మెమోరాండం ఇచ్చినప్పుడల్లా ఒక ఫోన్ వస్తుంది, అయ్యా మీ సమస్యకి మేము తీర్చడానికి మాకు అధికారం లేదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ చేశారు కాబట్టి గవర్నమెంట్ చేయాలా అని అక్కడ ఉన్న మరి ఈడీలో లేకపోతే అసిస్టెంట్లో ఎవరో ఒకరు ఫోన్ చేయటం మాకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు కూడా మాకు ఉదయం 11:50 ఫోన్ వచ్చింది, అయ్యా మీరు అడిగారు దీనికి మేము కాదు ఇది గవర్నమెంట్ చేయాలా అంటూ వారు ఒక మాట అన్నారు, మేడం గారు ఏమేమి మీకు ఉచిత ప్రయాణం ఉంది కదా, ఉచిత ప్రయాణం మీరు పోవచ్చు కదా అన్నారు. అమ్మ, ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఎక్స్ప్రెస్ వరకు వాళ్ళు వస్తున్నారు, కానీ మాకు ఆల్ట్రా వరకు ఉచిత ప్రయాణం ఉంది. ఆ ఆల్ట్రా బస్సులు ఇటు కుప్పం నుంచి విజయవాడకు కానీ అట్లా మరి అనంతపురం నుంచి విజయవాడకు కానీ ఆల్ట్రాలు ఎక్కువ లేవు. ఆల్ట్రాలన్నీ రద్దు చేసి, ఎందువలంటే ఆదాయం పెరగాలి కాబట్టి ఉచిత ప్రయాణం ఇచ్చారు, నష్టంలో ఉంది కాబట్టి ఆదాయం పెరగాలి కాబట్టి వాళ్ళు ఇవ్వటం వల్ల మాకు సమస్య అయి కూర్చుంది. మేము దాదాపు 20 సంవత్సరాల వయసు గల వాళ్ళమి కాబట్టి మాకు ఉచిత ప్రయాణం కావాలని కూడా చెప్పాను. తర్వాత ఆమె మీరు ఏదన్నా మీ కొడుకులు కానీ కార్లు గీర్లు ఉన్నా, లేకపోతే మీ భార్యకి కానీ ఏమైనా ఆస్తులు ఉన్నా వాళ్ళ పేరు మీద మీరేం చేస్తారంటే ఆధార్ కార్డులో తప్పించాలంట. వారు ఇచ్చిన సలహా అండి.
వారు నాతో ఫోన్లో మాట్లాడిన ఈరోజు 11 గంటల 50 నిమిషాలకు వాడు ఫోన్లో మాట్లాడిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు నా కొడుకున్నాడండి, ఆయన ఏదో కలిసి ఉండాం, మనం ఆఖరి దశలో మన కొడుకున్నాడు, ఉద్యోగం లేదు, అతను ఏదో ఒక కారు కొనుక్కుంటే మనకి ఇది లేదు. ఆ కొడుకు ఎక్కడో పనిచేస్తూ అతను ట్యాక్స్ కట్టాడు, మనకు లేదు, పెన్షన్ లేదు. ఈ విధంగా నిబంధనలు పెట్టే పెన్షన్ నిలిపేశారమ్మా అని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వారు మటుకు ఎటు స్పందన లేదనే పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే ఆలోచన లేదు. మాకు జీవన భృతి 6,000 రూపాయలు ఇవ్వండి, తర్వాత సూపర్వైజర్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. అలా లేని పక్షంలో మీకు నేను కారుణ్య మరణం అంటే మీరు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోతే, మీకు చేతగాకపోతే, మీకు వల్ల కాకపోతే, మేము మీ మీద ఆశ పెట్టుకున్నాం, అందరికీ చెప్పుకున్నాం. నేను ఒక అధ్యక్షుడిగా నేను అందరికీ ఓఎం ప్రతి డిపోకి కూడా నేను ఫోన్ చేసి చెప్తున్నాయా వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కడపలో చెప్పారు కదా మనకు వస్తుందని చెప్పాం. లోకేష్ బాబు గారు అమలాపురంలో చెప్పారు కాబట్టి వస్తుంది చెప్పాను కాబట్టి మా పరువులు పోతున్నాయి. ఏమయ్యా నువ్వేదో వస్తుందని చెప్పినావు, ఏమి ఎలగబెట్టారయ్యా మీకు చేతగానప్పుడు ఎందుకయ్యా చెప్పటం అని మమ్మల్ని హేళనగా అవమానంగా చేస్తున్నారు. కాబట్టి నాకు మీరు చేయలేని పక్షంలో కారుణ్య మరణానికి నాకు అనుమతి ఇవ్వండి అని 6వ తారీఖు రోజు నేను ఇచ్చిన మెమోరాండంలో ఉంది. తర్వాత మళ్ళీ 11వ తారీఖు రోజు 12వ తారీఖు రోజు ఒక మెమోరాండం పంపించాం. దానిలో నేను ఒక్కని కాకుండా నెల్లూరు రీజనల్ కోశారి గారు ఆర్ సుబ్బారావు గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఏ మోహన్ రావు గారు కూడా నాతో పాటు మరొక మెమోరాండంలో మేము ముగ్గురం మీరు ఇవ్వటం మీకు కానీ అవకాశం లేకపోతే, మీకు చేత కాకపోతే, మీరు ఏమీ చేయలేని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు అయితే మాకు కారుణ్య మరణాన్ని ముగ్గురం ఇచ్చాం. ఈరోజు ఇది పోదు, ఇంకా పెరుగుతాయి. ఎందుకనంటే ఈ వయసులో మేము చావడానికి సిద్ధమైపోయాను. ఎందుకనంటే మీరు ఇచ్చిన మాట తప్పారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని మీకు మనవి చేస్తూ మా యొక్క దయించి మాకు కారుణ్య మరణానికి అనుమతిస్తారా, మీ యొక్క మంత్రిమండలిలో చర్చించి మాకు అనుమతి ఇస్తారా, లేక మా యొక్క సమస్యని పరిష్కరిస్తారా అని మీకు తెలియచేస్తూ విరమిస్తున్నాం. నమస్తే.